మేడం ఎలా చూడాలి రాజ్యసభ సీట్ల విషయం జనసేన పార్టీలో కాస్త అసంతృప్తికి కారణమవుతోంది అని చెప్పాలి. మొన్నటి వరకు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. సో గతంలో కూడా మీరు ఇదే లింగంనేని రమేష్ కు సీట్ ఇవ్వడంపై మీరు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో ఎలా చూడాలి లింగంనేని రమేష్ కు జనసేన రాజ్యసభ స్థాన సీటును కేటాయించడంపై? ముందుగా పవన్ కళ్యాణ్ గారుని వెనకుండి నడిపించేది చంద్రబాబు నాయుడు గారు అన్నది జన సైనికులు అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. జన సైనికులు అన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకంతో ఆయన సీఎం గా చూడాలన్నారు. అలాగే మేము కూడా ఒక పిఠాపురం టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. అలాగే నేను పోటీ చేయడం 15 రోజుల కాలంలోనే 30,000 పైచిలకు ఓటు తెచ్చుకోవడం, అలాగే 4 సంవత్సరాల పార్టీని ఇన్ఛార్జ్ బాధ్యతలు మోయడం. అలా చేసాక అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవడంతో లేదు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావాలి అని అనుకోవడంలో తప్పు లేదండి. కానీ కష్టపడిన వాళ్ళని తీసి పూర్తిగా అంటే వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడకుండా పక్కకి తోసేయడం, విసిరివేయడం అన్నది వీళ్ళకి వెన్నుతో పెట్టిన బిచ్చ ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అడుగుజాడల్లో నడిచే పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు మేము కోపగించుకునే వాళ్ళం దత్తపుత్రుడు అంటుంటే. కానీ ఆయన రియల్ గా దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటుంటే మేము వైఎస్ఆర్సీపీ నాయకులను అందరినీ తిట్టేవాళ్ళం అండి. ఎందుకు అంటున్నారు వాళ్ళు? కానీ ఇప్పుడు రియల్ గా ఆయన నోట్లోంచే నేను దత్తపుత్రుడిని, నేను ప్యాకేజీ స్టార్ని, నేను కాపులకి ఏమీ న్యాయం చేయలేను, నేను సీఎం అవుదామని రాలేదు అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు ఈ రోజుని. నేను అప్పట్లో మాట్లాడితే నేను అగ్రెసివ్ గా నేను పార్టీని వదిలి వాటికి పదవి ఇవ్వలేదని వెళ్ళిపోయింది అన్నవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నది ఏంటండి? ఈ 3 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి ఏం న్యాయం చేశారు? చిరంజీవి గారు పార్టీ పెట్టి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారని కాపులందరూ బాధపడి ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు. అలాంటిది పెద్దన్నలు అందరూ వచ్చి సహకరించాలి, కాపు కమ్యూనిటీ అంతటిని ఆయన రండి అని పిలిచారు. ఆయన పిలిస్తేనే కదా వచ్చారు. వచ్చి ఈయన నిలబడతాడు అనుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారికి పల్లకి మోస్తాను అన్న దిశలో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ విమర్శించలేక జన సైనికులు బాధపడుతున్నారు, పైకి ఏం మాట్లాడాలో తెలియక అని ప్రతి మనిషి, ప్రతి జన సైనికుడు, ప్రతి కాపు బిడ్డ మనసులో వేదన అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం. అంటే గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, మేమేమో సంకనాకడానికి లేమో, మీరు కావాలంటే నాకించుకోండి, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. అది ఏ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఏంటది? ఏమన్నారు అప్పుడు? లింగమనేని గారు ఎవరు అని అడిగానండి. లింగమనేని గారు పార్టీకి ఏం పదవులు ఉన్నాయి, లేదంటే పార్టీలో ఆయనకి సభ్యత్వం ఉందా, పార్టీలో ఏమన్నా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారా, అంటే పార్టీకంటూ ఆయన సేవలు ఏంటి అంటే ఒక ఇల్లు ఇచ్చారని, ఒక ఆఫీస్ కార్యాలయం ఇచ్చారని అని చెప్పి లింగమనేని గారు సీట్లు డిసైడ్ చేస్తారు అన్న విషయంలో వచ్చిన టాపిక్ లో అవసరమైతే మీరు వెళ్ళి నాకండి అంటే అంతేగాని మేము ఎవ్వడం కూడా ఆ పరిస్థితి లేదు మాకు అని చెప్పడం జరిగింది. రోజుని అది నిజమైంది కదండి. ఎందుకంటే లింగమనేని గారికి రాజ్యసభ సీటు కేటాయించడంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అంటే జనసేన అంటే కాపుల పార్టీయా అంటున్నారు. జనసేన అంటే కాపుల పార్టీ అని కాదు, కాపులు ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారు నేను కాపు కులస్తుడిని, నేను కాపు బిడ్డనే, నా రక్తం కోస్తే, నా చేయి కోస్తే రక్తం కాపు రక్తమే వస్తుందని ఎన్నోసార్లు మాతో అనడం జరిగింది. అందుకని ఆయన కాపు బిడ్డే కదా అని అందరూ ఆయన వెంట నడవడం జరిగింది. ఈ రోజు మీరెవరో నాకు తెలియదు అంటూ అది వేరే ఒక మంచి క్యాండిడేట్ ని చూన్ చేసుకుని ఆ రాజ్యసభ సీటు వాళ్ళకి కేటాయించవచ్చు కదా. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి బినామీ, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి అయిన లింగమనేనికి ఇవ్వడంలో ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. అందులో నో డౌట్ అబౌట్ ఇట్ అండి. అసలు వాస్తవానికి ఈ వ్యాఖ్యలు గతంలో ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది? అంటే అప్పట్లో ఏం జరిగిందని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారు? అప్పట్లో రుక్మిణి కోట అని ఒక లేడీ ఉండేదండి. ఓకే మేడం. మేము ఇన్ఛార్జ్ గా చేసి ఆమెని
అపాయింట్మెంట్ కావాలంటే రుక్మిణి కోట డిసైడ్ చేస్తది. అది కూడా లింగమనేని రమేష్ గారు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నాకు వ్యక్తిగతంగా ఆయన మీద పర్సనల్ గ్రెడ్జ్ ఏమీ లేదు. ఆయన అసలు నేను కలవలేదు, నేను చూడలేదు. కాకపోతే లింగమనేని గారు ఈ రుక్మిణి కోట అని చెప్పి పదాలు మేము ఆ రోజు వినడం, మమ్మల్ని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా గేటుల్లోంచి బయటికి పంపడం లాంటిది ఆ రోజు నా ఆగ్రహానికి కారణం అండి. అందుకే ఈ వ్యాఖ్యలు చేశారు అప్పట్లో మీరు? తప్పదండి, అప్పట్లో నేను చేసిన వ్యాఖ్యలు అయిపోయి నేను అవి వెనక్కి తీసుకోవట్లేదు. ఎందుకంటే కాపులు ఎవ్వరు, కాపు బిడ్డలు ఎవరు స్వచ్ఛత కోరుకుంటారు, స్వచ్ఛమైన నాయకుని కోరుకుంటున్నారు. తప్పే ఉందండి ఇందులో. ఇప్పుడు రాజకీయానికి కులాలు అంటకట్టకూడదు, కానీ కుల ప్రసక్తి తీసుకొచ్చేది ఎవరు? ఎక్కువ శాతం ఎక్కువ పర్సెంటేజ్ కాపులు ఉన్నారు గనక, అందరికీ కాపులు అవసరం ఉంది గనక, కాపులు మీరు రండి, నేను ఉన్నాను, మీ వెంట నడుస్తాను అని ఆయన పిలిచారు గనక ఆ కుల ప్రసక్తి తీసుకురావాల్సి వచ్చింది. కానీ రాజకీయంగా కుల మతాలకి అతీతంగా ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ఒక కులానికి ఎప్పుడు ఒక కులానికి సంబంధించింది నాయకత్వ లక్షణం కాదు, అన్ని కులాలను కలుపుకుని వెళ్ళిన వాడే నాయకుడు అవుతాడు. ఈ లెక్కన మీరు చెప్తున్నట్టు ఒకవేళ పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందిన వ్యక్తి కాకుండా ఉండి ఉంటే ఆయన వెంట ఇంత పెద్ద ఎత్తున నడిచి ఉండేవారా కాపులు? అండి, పవన్ కళ్యాణ్ గారు, నేను అన్నయ్య ప్రజారాజ్యం, అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో కలిపేసినందువల్ల నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ కాపులందరూ నాకు సహకరిస్తే నేను సీఎం అవడానికి అవకాశం ఉంటది, మీరందరూ కలిసి రండి. నాకు పిలిచింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కదా. కానీ ఆయన వెనకుండి నడిపించేది ఎవరు? వేరే ఏ కులం? మీకు తెలియంది ఏమీ లేదు. ఒక వెన్నుపోటు నాయకుడుగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వెన్నుపోటు నాయకుడు అన్న పేరు ఆయన పెట్టింది ఎన్టీ రామారావు గారు. అందుకని ఎవరైనా అన్నారు, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మేము ఏదన్నా మాట్లాడచ్చు. ఎందుకంటే తిడితే అది తప్పవచ్చు, కానీ నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను వెన్నుపోటు నాయకుడే అంటాను. ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ గా వెన్నుపోటు నాయకుడే. ఎందుకంటే మహిళలను నమ్మించి మోసం చేసి వారి అందరికి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి వాళ్ళని పని చేయించుకుని మొహం చాటేసి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కాకినాడ సిటీ మేయర్ గా మీరు మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరు వెళ్ళి కార్పొరేటర్ గా పోటీ చేయండి, మీరే మేయర్ అని చెప్పి ఆ రోజు 16 రోజులు మేయర్ ఎవరు అని చెప్పి ఛానల్ ఎల్లో మీడియాలో చూపించి, తర్వాత నేను వెళ్ళి అడిగితే మొహం చాటేసి మొహం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయిన నాయకుడు ఎవరు అంటే వెన్నుపోటు నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్పదండి, ఎందుకంటే మేము అనుభవంతో చెప్తున్నాం, మేము చూసింది చెప్తున్నాం, ఎవరు విన్నది చెప్పట్లేదు. నేను అనుభవంతోనే చెప్తున్నాను. ఆ రోజు మేయర్ ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు లింగమనేని అయినా, ఒక సానా సతీష్ గారైనా, ఒక చింతకాయల విజయ్ అయినా, ఇంకొక ఆదిత్య భాష్యం స్కూలు చైర్మన్ అయినా, ఎవరైనా కూడా ఈ కేటాయింపులన్నీ ఎవరు చేసింది? పవన్ కళ్యాణ్ గారు అన్నది అక్కడ పక్కన కూర్చోవడం అంతే తప్ప ఆయనకి ఏమి డిసైడ్మెంట్ లో ఏం బాగా ఉండదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే పైకి మాట్లాడరు అంతే. డిసైడ్ చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇదంతా ఎందుకంటే 2019లో సీట్లు కేటాయింపప్పుడు కూడా అన్ని పవన్ కళ్యాణ్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి సీట్లు ఇచ్చినవి అవన్నీ. ఈ రోజు ఆ రోజు కలిసి 2019లో, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నప్పుడు వర్మ గారు ఆ రోజున అక్కడ నేను ఎక్కడైనా గెలుస్తానేనమ్మా అన్న భయంతో పవన్ కళ్యాణ్ గారికి మేము 7 కోట్ల రూపాయలు ఇచ్చాము, ఒక డమ్మీ క్యాండిడేట్ ను పంపించమని చెప్పి డబ్బు ఇవ్వడం జరిగింది, ఈవిడి డమ్మీ క్యాండిడేట్ అని పబ్లిక్ గా ప్రచారం చేశాడు ఆయన. నేను పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయం చెప్తే ఆయన విననట్టు నటించారు. అంటే అది నిజమే కదా మరి. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. అంటే కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్పనివి ఉంటాయి. ఇదంతా పబ్లిక్
ఎంతో ఇప్పుడు మాకినీటి శేష్ కుమారిగా నాకు భయం లేదు గనక, ఎందుకంటే నేను ఏ తప్పు చేయను, ఎవరికి భయపడను. నేను భయం లేదు గనక నేను వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఎంతో మంది నాకులాగా ఇన్ఛార్జీలు ఎంతో మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఆ జేడీని నేను వెళ్ళిపోమన్నానా అంటున్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఆయన ఏ నాయకుడిని నిలబెట్టుకోలేదు. కాపుల గురించి మాట్లాడుతుంటే ఆయన పక్కన మనోహర్ గారు ఒక వెటకారం నవ్వు నవ్వుతున్నారు. పాపం కాపులందరూ ఎలాగ ఫీల్ అవుతారో అన్నది ఆయనకి తెలియదు. ఎందుకంటే కాపులండి తిండి ఉన్నా లేకపోయినా పౌరుషవంతమైన వాళ్ళు అంటే ఆ జాతి పౌరుషానికి బలైపోతారు. ఆ జాతి పౌరుషానికి బలైపోతారండి. ఎందుకంటే ఒక మాట పడరు, కాపు కాస్తారు. మిమ్మల్ని నమ్మితే ప్రాణం ఇచ్చి కాపు కాస్తారు, మీ వెంట నడుస్తారు. కానీ కాపులందరినీ పట్టుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెడతానంటే ఎవ్వరూ కూడా భరించే ఓపిక శక్తి ఎవరికి లేదు. ఈ తిరుగుబాటు అన్నది 2024లో ఖచ్చితంగా చూపిస్తారు. అది అప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా 29 2029 ఎన్నికలకి లో ఖచ్చితమైన మూల్యం చెల్లించాలి. వీళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా, అది చూపిస్తారు కాపులు అన్న వాళ్ళు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మోసం చేయడంలో ఈ రోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఆయన ప్రతి ఒక్క మహిళ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఆయనే ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీలు కూడా వాళ్ళు నిర్వర్తించలేదు కనుక. అలాగే ఇప్పుడు కాపులు అన్న పదం అసలు ఏ కులం గురించి మనం రాజకీయంగా మాట్లాడడం. వాళ్ళు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు మాట్లాడిస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు. పార్టీ వద్దు అనుకుంటే వాళ్ళ అన్నయ్య గారి లాగా అందులో విలీనం చేసి పక్కకు తప్పుకోమనండి. అప్పుడు ఎవరికి నచ్చినట్టు జన సైనికులు, ఎందుకంటే ఇంకొక 20 ఏళ్ళు జన సైనికులు అన్న వాళ్ళు జీవితాలు తాకట్టు పెట్టేశారు. ఎవరికాళ్ళు వ్యాపారాలు మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి వాళ్ళ జీవితాలు పవన్ కళ్యాణ్ గారికి తాకట్టు పెట్టేశారు. వీళ్ళందరి జీవితం ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అన్నది వాళ్ళకి ఆలోచనలో నెమ్మదిగా ఆలోచన మొదలైందని నేను అనుకుంటున్నాను. మీరు గతంలో జనసేన వీర మహిళగా ఉన్నారు, తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళగా, జనసేన వీర మహిళగా కాస్త అగ్రెసివ్ గానే ఉన్నారు గతంలో ఆ పార్టీలో. మరి అటువంటిప్పుడు ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సినటువంటి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? టీడీపీ నుంచి బయటికి ఫస్ట్ టీడీపీ నుంచి బయటికి వచ్చేమో అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం. ఎందుకంటే 8 సంవత్సరాలు కష్టపడిన మహిళకి న్యాయం చేయలేని వ్యక్తి రేపొద్దున ఇంకా ఈ జీవితం అంతా ఇక్కడ ఈ పార్టీకి సేవ చేయడం అవుతుందని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీరు అర్జెంట్ గా, నేను అప్పుడు కార్పొరేటర్ గా ఉన్నాను, అర్జెంట్ గా మీరు రిజైన్ చేసి పార్టీలోకి వచ్చి బాధ్యతలు తీసుకోండి అని నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. నేను పార్టీకి కీలకంగా వ్యవహరించాను. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక చెప్పుడు మాటలు వినే ఒక అలవాటు ఉన్నట్టుంది. అసలు నాణ్యానికి 2 వైపులా ఉంటదండి. ఎవరేం చెప్పినా అది నమ్మకం అన్నది పక్కన పెట్టి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలన్న ఇది కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆయన నా మీద అభియోగాలు మోపి నన్ను ఇన్ఛార్జిగా తీసివేశారు. తీసివేసిన నేను 8 నెలలకు వెయిట్ చేశాను నేను. ఎందుకంటే పార్టీ పిలిచి మాట్లాడుతుందని. నేను అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వద్దన్నారు అని చెప్పడం జరిగింది ఈ ఎలియాస్ రుక్మిణి కోట. అండ్ అంటే అప్పుడు నేను అగ్రెసివ్ గా నేను మాట్లాడడం జరిగింది లింగమనేని అండ్ రుక్మిణి కోట గురించి. నేను బయటికి వచ్చాను అంటే నాకు ఒక 16 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం నుంచి వీళ్ళకి సేవలు అందిస్తూనే ఉన్నామండి, మోసపోతూనే ఉన్నాం. ప్రజారాజ్యం చిరంజీవి గారు ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశాక నేను నా వృత్తి ఫ్యాషన్ డిజైనర్ గా నా వృత్తి చేసుకుంటుంటే మళ్ళీ వంగ గీత గారు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఆవిడ ప్లేస్ మీరు భర్తీ చేయాలని చెప్పి నన్ను పిలవడం, నన్ను
డబ్బులు ఉన్నాయి, కాళ్ళు అరిగేలా తిప్పేసి పక్కకు తోసేయండి అనడం ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్షన్ ఎవరిస్తారు? చంద్రబాబు నాయుడు గారిని నేను కామెంట్ చేశానంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నవాళ్ళు ఒప్పుకోరు కదా, ఈమెను పక్కకు తోసేయండి అని ఆయనకి వస్తుంది అప్పుడు. అలాగా మనం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు, అసలే చీకటి గాఢాంధకారం. అలాంటి గాఢాంధకారంలోకి ఎంతో మందిని తోసేసిన నాయకులు ఎవరు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి పార్టీ నుండి బయటి ఊపిరాడక అదే గాఢాంధకారంలో అదే చీకటిలో ఊపిరి అందక విలవిల కొట్టుకుంటున్నప్పుడు నాకు ఒక నీకు భవిష్యత్తు ఉంది పార్టీలోకి రామ్మా అన్న ఒక ఆహ్వానం రావడంతో నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్నది అతన్ని చూసిన నా భావోద్వేగం. అంటే మడమ తిప్పడు, మాట తప్పడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే నిజమే కదా అనుకుని నేను ఈ ఎండమావుల వెంట పరిగెట్టాను అన్నా ఇన్నాళ్ళును చెప్పి నేను అంటే మాటలు కూడా రాని అక్కడ ఆయన మాట్లాడిన 2 మాటలకి నా మాటలు కూడా రాలేదు. నేను ఎన్నో అంటే చాలా మాట్లాడాలనుకుని ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చాను నేను. అంటే నాయకుడు అంటే ఫీల్ ఉండాలండి, ఈ నాయకుడికి మనం పని చేయాలని. నేను కమిట్మెంట్ తో పనిచేశాను. ఇద్దరు నాయకులకు కూడా నేను చాలా కమిట్మెంట్ తో పనిచేశాను. నేనేం ఆశించలేదు. నేను పోగొట్టుకున్నాను కానీ ఆస్తులు అవిని నేనేమి పార్టీ నుంచి ఆశించలేదు. కానీ వాళ్ళు నన్ను అంటే నా అవసరం వాళ్ళకి లేదని విసిరేశారు బయటికి, అంతే. మీరు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవిని దగ్గర నుంచి చూశారు, ఆయన నాయకత్వంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి పనిచేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనకి పనిచేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ నాయకత్వాన్ని చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో డిఫరెన్సియేషన్ ఏముంది వైఎస్ జగన్ కి ఇతర నాయకులకి అంటే ఏం చెప్తారు? ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను వ్యత్యాసం చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందండి. మొన్న లోకేష్ గారు 33% రిజర్వేషన్ మేము అమలు చేసేస్తామని మహానాడులో చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ 33% రిజర్వేషన్ అన్నది ఎలాగా అమలు అవుతుంది కనుక అదేదో వాళ్ళు క్రెడిట్ తీసుకుని, అంటే ఎవరు చేసిన క్రెడిట్ అయినా వాళ్ళు తీసుకోవడం వాళ్ళకి అలవాటు. అలాగే రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి ఏ భయంతో పారిపోయి వచ్చారో అలా ఒక 450 కోట్ల రూపాయలతోటి ఒక దుర్గమ్మ వారధి కట్టలేని చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రోజుని అమరావతి అని చెప్పి అమరావతి కడతా అంటున్నారు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వ్యత్యాసం అడిగారు కనుక చెప్తున్నాను. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేదు. వెళ్ళి నన్ను పిలిచి ఒక 5 జిల్లాలకి మహిళా విభాగంలో 5 డిస్ట్రిక్ట్ కి నిన్న జోనల్ ప్రెసిడెంట్ గా వేస్తున్నాము అని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఎవరిని అడగలేదు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తారని జిల్లా నాయకత్వం కూడా నిరూపించుకున్నారు. ఇక్కడ దాడిశెట్టి రాజా గారు అయితే నేమిటి, మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు అయితే ఏంటి, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీమతి వంగా గీత గారు, వీరందరూ కూడా ఎందుకంటే నేను గతంలో వైఎస్ఆర్సీపీ మీద ఎన్నో విమర్శలు చేశాను నేను. ఎందుకంటే పార్టీ పరంగా తప్పదు మాట్లాడాలి గనక విమర్శలు చేశాను. కానీ ఏది మనసులో పెట్టుకోకుండా వీరందరూ కూడా నన్ను ఒక సోదరిగా ఆహ్వానించి, సోదరిగా నన్ను ఒక గౌరవమైన గుర్తింపిచ్చి కూర్చోపెట్టారు నన్ను పనిచేయమ్మా. అలాగా అంటే ఒక నాయకుడు అడుగుజాడల్లో కింద వాళ్ళు కూడా నడుస్తారు అన్నది ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చూశాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో. అదే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో పవన్ కళ్యాణ్ గారి మాటలకే అంటే చెప్పులు కుట్టేవాడిని కూడా ఎమ్మెల్యే చేస్తానంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరికి ఏ విధమైన మర్యాద ఇవ్వకుండా ఏ విధమైన మర్యాద ఇవ్వాలో మా సబార్డినేట్లు వస్తే మేము పైకి లేచి నుంచుని కూర్చోండి అంటాం. మన ఇంటికి ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోండి అంటాం. కానీ అక్కడ
పరిస్థితి ఏంటంటే కింద సెక్యూరిటీ గార్డులకి మేము కుర్చీలు వేసుకుని మేము వాళ్ళ పక్కన నిలబడే పరిస్థితి అక్కడ ఉంది జనసేన పార్టీలో. అంటే నేను గతంలో చెప్పాను, బ్రోకర్ల పార్టీ అది. బ్రోకర్లే పక్కన ఉంటారు తప్ప ఒక సరైన నాయకుడు ఎవరున్నారు ఒక్క మాట చెప్పండి. మేము మనోహర్ అక్కడ మనోహర్ గారికి కొమ్ము ఖాయమండి, ఆయన పళ్ళకి మొయ్యం. ఎందుకు మోయం అంటే ఆయన మమ్మల్ని ఆదరిస్తే ఖచ్చితంగా ఆయన మాట వినేవాళ్ళం. కానీ ఆయన ఆయన అక్కడ పార్టీని నడుపుతున్నది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కోవర్టుగా నడుపుతున్నారేమో మాకు తెలియదు కదా. అందుకని మేము ఒక వివక్షతకి గురయ్యాం జనసేన పార్టీలో. అంటే ఎవరైనా కొంచెం పద్ధతిగా ఉండి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిలో వివక్షత గురయ్యాం. వాళ్ళు చెప్పినట్టు వినాలి అన్న వాళ్ళు పార్టీలో ఉండాలి. ఇక్కడ అది లేదు. మీరు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు, అందరినీ కూడా గౌరవిస్తున్నారు. ఆ గౌరవ మర్యాదలు మాకు కావాల్సింది ఏంటండి? గౌరవం, గుర్తింపు. ఆ రెండు ఇక్కడ నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో దక్కాయని నేను. సరే, ఇక జనసేన విషయానికి వస్తే కాపులు, ముఖ్యంగా వీర మహిళలు, అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కొన్ని విభిన్నమైనటువంటి వ్యాఖ్యలు, కాపుల కోసం నేను పార్టీ పెట్టలేదనడం, కాపులు నాకు అవసరం లేదు అని చెప్పడం, మీ చిట్టాలు బయటకు తీస్తానని వార్నింగ్ ఇవ్వడము, లేదా నేను సీఎం అవడానికి పార్టీ పెట్టలేదని చెప్పడం, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలు లేదా కాపు సామాజిక వర్గ నేతలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నాయంటే మీరేం చెప్తారు? కాపులు చాలా మంచి వాళ్ళండి, సౌమ్యులు. ఎందుకంటే కాపుల్లో కూడా చాలా గ్లోబల్ వైడ్ ఆలోచిస్తే కాపుల్లో ఒక 2000 మంది చాలా బిగ్ షాట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక పూర్తిగా ఆయన సీఎం అవుతానంటే నడిపించేంత శక్తి వెనక కాపులు వెనక ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఈయన మీద ఎవరు నమ్మకం పూర్తిగా లేదు, నమ్మకం పెట్టుకోలేదు. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తున్నారు అన్న అనుమానం ఫస్ట్ నుంచి ఉంది అందరికీ. కాపులకి న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో ఎంత చేశారు, ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్నది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఒక నాయకుడు కాపుల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అన్నది ఒక అంబటి రాంబాబు గారిని కూడా చూసాం. అలాగా కాపులందరికీ ఒక రకమైన విరక్తి, భయంతో పక్కకు ఉండిపోయారేమో. ఇంకా అనవసరం మనం మాట్లాడడం. ఇంకా ఒక నాయకుడిగా మనం చూడాలనుకున్నాం చిరంజీవి గారిని, అలాగే చూడలేకపోయాం. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనుకున్నాం. కానీ ఖచ్చితంగా మనల్ని తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక ఆలోచనతోటి కాపులందరూ ఉన్నారు. ఇంకా ఇది పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కాపుని మిమ్మల్ని రమ్మన్నానా అని అడిగిన మాటకే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అది చాలా తప్పు అన్న విషయం ఆయనకి అర్థమయ్యే లోపు కంప్లీట్ గా ఆయనకి కాపులందరూ దూరం అయిపోతారు. అయితే ఇక దాసరి రాము లేదా తిరుపతి నుంచి ఓవి రమణ ఇలాంటి నేతలు, కాపు జేఏసీ నేతలు గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాపుల్ని సమీకరించే ప్రయత్నం చేశారు జనసేనకి మద్దతుగా. అటువంటి నేతలు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారనే ఒకే ఒక కారణంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళపై ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి అంశాన్ని? దాసరి రాము గారు అయితే మటుకు, ఎందుకంటే చాలా మంది అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు కూడా ఆయన తిరుగుతూ కాపుల ఇళ్లలో మీటింగులు పెట్టి, పెద్దవాళ్ళు అంటే ప్రజారాజ్యం కాపుల ఇళ్లలో మీటింగులు పెట్టి వాళ్ళందరినీ సమన్వయపరిచి మనం ఒక నాయకుడిని మనం తెచ్చుకుందాము, మళ్ళీ ఇలాంటి నాయకుడిని చూడలేము మనం అని చెప్పి పాపం ఆయన చాలా కష్టపడ్డారు, ఒప్పించాలని ట్రై చేశారు. అందుకని కూడా ఆయనకి బాధ ఏంటంటే ఈ రోజుని నేను ఇన్ని విధాలు వెళ్ళి చెప్పానే, కానీ
ఈ రోజు వరకు అసలు నన్నే పిలిచి ఆయన మాట్లాడట్లేదు. ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడితే నష్టమేముందండి? మనకి ఉపకారం చేసిన వాళ్ళని 2 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడితే ఆళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా! మనకే న్యాయం చేయలేనప్పుడు కాపులకేం న్యాయం చేస్తాడు? అన్న దాంతో వీళ్ళందరూ కూడా కొంచెం బాధపడి ఆ బాధని ఏ విధంగా బయట పెట్టాలో తెలియక ఇంక ఈ రోజు పబ్లిక్‌గా బయటకొస్తున్నారు. సో ఇదే పరిస్థితి రానున్న ఎన్నికల వరకు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఏ హామీ కూడా ఆయన నిర్వర్తించలేదు. పైగా సంపద సృష్టిస్తానని చెప్పి ఆడవాళ్ళని ఆహ్, పిల్లల్ని కనమని చెప్పడం అన్నది చాలా పెద్ద సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే పిల్లల్ని కంటే డబ్బులిస్తానంటే ఆడవాళ్ళ మాన మర్యాదల్ని ఆయన అవమానిస్తున్నాడు అన్నది ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనిస్తున్నారు. ఇది ఈ రేపొద్దున అన్నది ఈ కూటమి ప్రభుత్వం కి మహిళలే బుద్ధి చెప్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారుని కాపులందరినీ దూరం చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఉన్న పర్సెంటేజ్ ఉన్నది కాపులు. వాళ్ళకేదో చేయాలనేది ఈ రోజు కాపు కార్పొరేషన్ ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 5,000 సంవత్సరంకి 1,000 కోట్లు చొప్పున కాపు కార్పొరేషన్‌కి ఇస్తానని చెప్పి ఆ మాట తప్పారు. బాబొస్తే జాబొస్తదని అది కూడా ఏది నిలబెట్టుకోలేదు. ఈ రోజు డీఎస్సీ విషయంలో చూస్తున్నాం మనం. ప్రతి ఒక్కళ్ళు అగ్రెసివ్‌గా ఉన్నారు. అదే చంద్ర ఆహ్, రా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే 1,20,000 ఉద్యోగాలు ఆయన ఏ కాంట్రవర్సీ లేకుండా ఏ దర్శకంగా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ ఏమీ అల్లరి అవ్వలేదు. రైట్. అలాగే ఇప్పుడు డీఎస్సీ విషయంలో ఎంత గొడవలు అవుతున్నాయో మనం చూస్తున్నాము. కాబట్టి వచ్చే కాలంలో ఖచ్చితంగా ఒక కాపు కులం అని కాదండి. నేను కాపు కులస్తురాలనే కానీ అన్ని కులాల్ని అంటే కుల మతాలకి అన్నిట్లికి మనం దేవుడు ఒక్కడే అన్నట్టుగా కులాలు కూడా అన్ని కులాలు ఒక్కటే అన్నది నా అంతరంగికం. కాకపోతే కాపుల గురించి వచ్చింది గనక మాట్లాడవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు 2029లో చూపిస్తారు. మహిళలే చూపిస్తారు.